ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కులమత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమే. ఎందుకంటే మీరు కావాలనుకుని చేస్తారు, ఖచ్చితంగా వదిలే పరిస్థితి ఏం లే. నేనుండి లేకపోని మీ కార్యక్రమాలు మీరు చేస్తూనే ఉంటారని చెప్పేసి కూడా నాకు తెలుసు. ఆయన ప్రత్యక్షంగా పాల్గొందామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున్నే మనం రాత్రే మంత్రాలయం పోయి దర్శనం చేసుకొని మళ్ళా మీరు నిరుత్సాహపడుకొని ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే కార్యక్రమంలో పాల్గొన్నా అని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ, ఒకటి కేక్ కట్ చేసిన తర్వాత దయచేసి ఎవరు కూడా నాకు తినిపించక రావద్దండి. మేము కోరుకునేది అదే. ఏంపా ఎంత పెద్ద కేక్ తీసుకొచ్చారు, ఏమి ఊరిది ఊరు నోట్లో పెట్టినాక ఇంకోటి పెట్టుకోకపోతే బాగుండదు. అందుకే ఎవరు పెట్టద్దని నేను అందరికీ పెడతాను. కావలిస్తే దయచేసి మీరేం బాధపడదండి అని చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఎప్పటికీ మీలో ఒకరిగా ఉండాలని చెప్పేసి ఉద్దేశమే మా కుటుంబానికి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. మా కుటుంబానికి నేనే కాదు, మా బ్రదర్స్ కూడా ఎప్పుడు మీలో ఒకరిగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అభిమానాన్ని చూస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అట్లే మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ కార్యక్రమానికైనా కూడా మీరు ముందుండి మీ అభిమానాన్ని చూపిస్తూ ఏ విషయాలు కూడా వదులుకోకుండా ప్రజలకు తెలియజేస్తూ మీరంతా కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నిజాలు నిర్భయంగా రాయండి, అబద్ధాలని తలం కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్టుందంటే మన చూస్తూ ఉన్నా రాష్ట్రం అంతా కూడా అబద్ధాలతోనే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏదున్నా కూడా నిజాలు లేవు. ఎక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వం ద్వారా అందరికి కూడా మాయమాటలు చెప్పి ఏ విధంగా ముందుకు పోతామో తెలుసు. అలాంటి వారి గురించి కూడా మీరు ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలా. మన ఆదోన్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆదోన్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఏదన్నా కూడా ఎక్కడో పేపర్లో వచ్చిందని చెప్పేసి అదొక సాకుతో అక్కడ అన్ని చోట్లకి పోయి అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పుకోండి. ఏదున్నా కూడా మన ఆయన ఏం చేస్తూ ఉంటామంటే మనమంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పేసి అది నిజమా కాదా అని చెప్పేసి తెలుసుకోమని చెప్తా ఉంటాం. ఇప్పుడు అయితే ఏమీ లేదు, డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి నిజాలు ఉన్నా కూడా దాన్ని అబద్ధంగా మార్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళని మీ మీడియా ద్వారానే న్యాయపరంగా ప్రజలు తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము తప్పు చేసినా, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా, మా కుటుంబంలో తప్పు చేసినా కూడా నిర్భయంగా రాయండి అని చెప్పేసి మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడే కాదు. ఎందుకంటే అంత ధైర్యంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే అది తప్పుడు పనులు చేయం కాబట్టి. ఏదున్నా కూడా నీతిగా నిజాయితీగా బతకాలనుకున్నాం, నీతి నిజాయితీగానే బతుకుతాం. ఏదున్నా 10 మందికి మా ద్వారా సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళ ద్వారా స్వార్థ రాజకీయాలకి మేము పోమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మా పార్టీ నాయకులు కూడా మా అభిమానులు కూడా ఎప్పుడు కూడా తప్పు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాల్లో నడుస్తారు. ఏదున్నా కూడా తప్పుడు పనులు చేసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేయడు, మేము చేయమని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటున్నాను. ఈ బర్త్డే సందర్భంగా ఏదున్నా కూడా నీతిగా న్యాయంగానే ముందుకు అడుగేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏదున్నా కూడా మన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈరోజు చూపిస్తుంది అన్నటువంటి అభిమానులందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది.